అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. హలో నానా, ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్లి ఎప్పుడు నానా? ఇవాళ సాయంత్రం. నానా ఇవాళ మంగళవారం నానా, అయితే జర్నీలు అలాంటి ఏం చేయకూడదు నానా. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు అని నేను నమ్మను. మంచిది కాదు నానా. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి మార్చుకోలేడు, నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నానా. సరే సరే ఏమైంది నాన్న? కాకమ్మా రెట్టేసింది. రెట్టేసిందా? చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా, బాయ్. హలో మాస్టరు. హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది, 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాడు టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసెంజర్ ఎవరు వాళ్ళదేంటి, ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. వైజాగ్ వెళ్తాది. బై మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాను, వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడ వచ్చారు? మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? కష్టమే ఏంటి ఏదైనా. హలో నాన్న జాగ్రత్త నాన్న. అమ్మా ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు, నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నానా. మంగళవారమే, నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మ అండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పిన ఒకటే ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగా చెప్పింది నిజమేనండి, మంగళవారం జర్నీ చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏమవుడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయాన్ని బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్తే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్ అరే భలే ఉంది, ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కండి, దీని ఇలా పొడి చేస్తామండి. పొడి చేసి దీనిలో వాటర్ పోస్తామండి. ఇలా తప్పడే చేసి ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు వచ్చింది అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు వచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నా. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్. మీరు అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో. హలో నానా. జాగ్రత్త నాన్న. అలాగే. మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు. అలాగే మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. అమ్మయ్యా సార్ మంగళవారం అసలు మంగళవారం ఎందుకు జర్నీ చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే, ఏంటి మంగళవారం జర్నీ చేస్తారంటారు? ఇలా అంటా అని చెప్పి నేను సోమవారం బయలుదేరాను. నేను బాబు నా ఒడి అమ్మా. పల్లీలోడు అమ్ముతున్నాడు, నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లీ ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయట్లేదంటే నన్ను ఓదుకున్నారు బాబా. ట్రైన్ లో ముందు అవుతున్నారండి బాబు. ట్రైన్ లో మందు తాగదని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగిసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంటిల్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్ కలపండి. మీరేంటి సార్ చూస్తున్నారు? పాపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిసి. అమ్మా నానా, మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరిపోయారు నానా. అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదేండి మేడం, మంగళవారం మీ అబ్బాయికి కాదు, అయితే ఆడి నుంచి వేరే కావాలి తప్ప. ఓకేనా? పెట్టండి ఫోన్. ఏమి నా రూపాయి బిల్లు ఎక్కడ పోయిందనే. రూపాయి బిళ్ళ పోయిందా?
అదే 2 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి కానీ పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే విడిపోద్దా? విడిపోవడం ఓకే, 2 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లా. ఇద్దరు 10 ఉందండి ఏ కింద పెడతాం 2 అదులు అవుతాయేమో. ఎవరిని ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. నా చెల్లిని మోసం చేసి పారిపోతారు. మోసం చేశాను సార్. ఇది నువ్వే కదా? కాదు సార్, నేను కాదు సార్. నా డూపర్ ఈ మధ్య తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. డూపా ఏం చేస్తాడు వీడు? ఈడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తిన్నాను. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయా? బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి. ఏంటి సార్ ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పి అన్నాడు కదా. ఆడే చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉండదు ఇందా నుంచి. ఇచ్చాడా? ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. అర్థమైందా? అమ్మగారు ఫోన్ చేస్తారు, లిఫ్ట్ చేయండి. హలో, బంగారం వద్దని చెప్పాను. ఆ మంగళవారం వల్లే బయట దూకా. దూకే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం. సార్ నా ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం. మీకోసం వంకాయ కోడిగుడ్డు చేశాను, తినండి. బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను, అది కూడా తినండి. ఇంకేమైనా కావాలండి మీకు? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు 5,000 కావాలి, పట్టు చీర కొనుక్కుంటా. నాకు 25 రూపాయలు కూరలు పెట్టి 5,000కు సున్నం పెడదామని చూస్తున్నావు నాకు నువ్వు. నీకోసం గంట సేపు కిచెన్ లో కష్టపడి మీకు ఇష్టమైన 4 రకాల కూరలు చేసా. మీ మీద ఉన్న ప్రేమతో నీదంతా చేసినప్పుడు నా మీద మీకున్న ప్రేమతో ఏదైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా వంట చేసి పెట్టి చంద్ర. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నాకు నా మీద ఏదో పెద్ద బరువు పడబోతుందని. నీ క్యారేజ్ వద్దు బొంగు. నేను బయటికి నా ఆశలన్నీ ఎడం కొంత తొక్కేసి వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు. ఆ రోజు రాత్రి సేమ్ వెరీ నైట్. సుజనా వస్తేనా సుజ్జు? దీనికైతే ఖర్చు పెడతారు బాగా. ఏంటి తాగొచ్చావా? అదే మా ఆఫీస్ లో ఎండి కొద్దిగా ఫోర్ చేస్తే 4 పెగ్గులు ఎక్కువ వేస్తా. నువ్వు మాత్రం బయట బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇంట్లో పిల్లం బాధపడుతుందన్న సంగతే పట్టించుకోవు నువ్వు. నా బంగారాలు నేను బాధ పెట్టడం ఏంటే? చీర కొనుక్కుంటున్నా 5,000 అడిగితే చివర్లు పెట్టి వెళ్ళిపోయావు. నా పిల్ల 5,000 చీర కొనుక్కోవడం ఏంటే? నీ తాత 10,000. ఇదిగో తీసుకో 50,000. కొనుక్కోపో చీర. 50,000? సరిపోలేదా మళ్ళీ దీనా? సరిపోయింది. మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు, కానీ మొగుడుకో రేంజ్ ఉందే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. మొత్తం దిగిపోయింది. ఈ జేబులోనే పెట్టా 50,000. దానికి రెక్కల్లో చెగిరిపోయింది. సోఫా కింద ఏమైనా పడ్డాయా? ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదే, ఈ జేబులో 50,000 పెట్టాను రాత్రి, కనబట్లేదు. 50,000 రాత్రి నాకిచ్చాడు కదా, ఫుల్గా తగ్గి మర్చిపోయినట్టున్నాడు. రివర్స్ లో వెళ్దాం, లేదంటే డబ్బులు మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళానికి 5,000 ఇవ్వమంటే ఎక్కడెక్కడో కాలుతుంది మీకు. ఇప్పుడు చూడు 50,000 పోగొట్టు తెచ్చావు. ఇంటెలిజెంట్. అందుకే పెత్తనం పెళ్ళానికి ఇవ్వండి రా అంటాం. మీరేమో ఏదేదో అనుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు ఏమైంది? కావాలని పోగొడతామేంటి డబ్బులు? సరే ఏందేదో అయిపోయింది. అమ్మయ్యా, రివర్స్ వెళ్ళడం వల్ల నా 50,000 సేఫ్. దేవుడా, నా మొగుడు రోజు ఇలాగే ఫుల్ గా తాగి వచ్చేటట్టు చెయ్యి. ఎలక మొహం దానా, దేవుడు తిడుతున్నాడు ఏంటి? తిట్టడం తప్ప ఏం చేత కాదు నీకు. ఓ దీని మొగుడా దేవుడు అనుకున్నా. నీ అమ్మకు మాత్రం 1,000 ఇస్తావు, నాకు మాత్రం 1 రూపాయి ఇవ్వడు వీడు. ఏమైందే కౌసల్య సుప్రజ? సొంత ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా ఉందే నా బతుకు. నా మొగుడు కూడా అంతే. ఆ సర్లే గాని మీ మగుళ్ళు మందు తాగుతారా? రోజుకి 2-3 పెగ్గులు తాగని నిద్ర పట్టదుగా దళితులకి. ఆ 2 పెగ్గుల్ని మీ చేత్తో 8 పెగ్గులు చేయండి. వాళ్ళ బాడీలో ఎంత ఎక్కువ మందు ఎక్కితే మన చేతిలో అంత క్యాష్ పడుద్ది. రాత్రి మా ఆయన ఫుల్ గా తాగాడే, ఆ మత్తులో 50,000 ఇచ్చాడు. 50,000? పొద్దున్నే అక్కడ పోగొట్టుకున్నాను అని వెతుక్కుంటున్నాడు. డబ్బులు దొరికాయా? లేదే,
వెతుకుతున్నా. అది పరిస్థితి. ఎక్కడ ఉంటే అక్కడెక్కడ దొరుకుద్ది. చూస్తావంటే 50,000 అంట. ఎక్కడికే? ఎక్కడికంట వెంటే వైన్ షాప్ కి మావాడికి కూడా ఫుల్ తీసుకొస్తా. శబ్బాష్ బై లేడీస్. అరే బావా రారా, టైం అయింది, రెండు పెగ్గలేద్దాం. ఈ మందేవుడు కనిపెట్టాడో గాని వాడికి జోహార్లు బావా. ఒక జోహార్ అంటే 2 జోహార్లు కొట్టి బావా. 2 జోహార్లు. ఫుల్ బాటిల్ పెట్టారంటే కోటర్ తాగితే ఏం ఎక్కుద్ది? మోకాలు దాకా కూడా ఎక్కదు. మందు తాగితే మా ఇంటికి ఎక్కాల అంత దాగాలి. ఏమండి, నాకు 2 బంగారు గాజులు కావాలి. ఏమండి, నాకు 2 బంగారం చెవులు కావాలి. ఏమడిగావి ఇందాక నువ్వు? 2 బంగారు 2 బంగారు గాజులా? నీకు కావాలంటే ఉన్న పళ్ళు ఓడదీసి బంగారు పళ్ళు కట్టించుకోవే. తీసుకోవే, కట్ట లాగే. ఎంజాయ్. ఈ స్కిట్ ఎండ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా. తరువాత రోజు రాత్రి. ఈ రోజు నుంచి మందు మానేసి అసలు మందే తాగను. మానద్దు. అదే సడన్ గా మానద్దు అంటున్నా. తాకో మందు తాగడం మగాళ్ళ లక్షణం. అది తాగాలి మీరు. వద్దే, మందు మానేస్తా. తాగు. ఇదో నేను చెప్తున్నా కదా, తాగు. నువ్వు పోస్తున్నావంటే తాగు. నీకే నష్టం, మందు తాగితే గుర్తొచ్చేతాయి అన్ని. అవన్నీ చేత్తో మందు తాగితే ఆ కిక్కే వేరేలా ఉంది. ఏమండి, మా ఫ్రెండ్స్ కి కిట్టి పాటు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు 15,000 కావాలి. 15,000? పురుషోత్తం కూడా భార్యవే నువ్వు. ఇదిగో 25,000. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ జేబులో కూడా 25,000 కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి? మళ్ళీ దీనికి తెలిసిందిగో చంపేస్తుంది నన్ను. మళ్ళీ ఎత్తుకుంటున్నట్టున్నాడు. ఏం వెతుకుతున్నావు? ఈ జేబులో 25,000 పెట్టానే, అది కూడా కనపట్లేదు. మళ్ళీ పోగొట్టావా? పెళ్ళానికి 5,000 ఇవ్వడానికి పురుటి నొప్పులు వస్తాయి మీకు. ఇలా వేలకు వేలు పోగొడితే మాత్రం ఏ నొప్పి రాదు మీకు. దీని మాటల్లో కోపం కనపడుతుంది కానీ మనసులో బాధ కనపట్లేదు. దీని 4 కట్లుండి 1 కట్ట కనపడలేదండి. రాత్రి ఇక్కడే కూర్చొని మందు తాగాను. దీనిమ్మ 3 కట్లోనే 1 కట్ట కనిపించట్లేదు. పిల్లలు మందు పోస్తున్నప్పుడే డబ్బులు పోతున్నాయంటే ఇది ఏదో ఆలోచించాల్సింది. ఇప్పుడు ఏంటంటే మనం మందు తాగుతాం. పొద్దున మందు అయితే నా పిల్లం తిడతదిరా. నా పిల్లం కొడుతుందిరా. తిట్టదు కొట్టదు, ఎగిరి గంతేస్తాడు చూడు. ఎవరి పిల్లలు వాళ్ళు పిలవండి. ఏమే ఏమే మందు తాగుతారా? మందు తాగుతారా? వాళ్ళే మందు తాగుతారా అని అడుగుతున్నారు. అదిరా వాళ్ళ అవసరం అలాంటిదిరా. అవునే, ఈ రోజు కొద్దిగా ఆదివారం, అందుకే అందరం కలిసి ఫుల్ గా మందు కొడదామని అనుకుంటున్నాం. ఒక్క నిమిషం, మేము షాప్ కి వెళ్ళి ఒక ఫుల్ తీసుకొని వస్తాం. రండి. వాళ్ళే వైన్ షాప్ కి వెళ్తున్నారేంట్రా? మనల్ని మత్తులో పంపించడానికి వాళ్ళు మధ్యప్రదేశ్ కూడా వెళ్ళిపోతారా వాళ్ళు. అరే, చడ్డీ గ్యాంగ్ కంటే ఈ నైటీ గ్యాంగ్ చాలా డేంజర్ రా. ఇదేంటే వైన్ షాప్ లో ఒకే బాటిల్ ఉంది. ఇప్పుడు ఎలానే? ఈ మందు బాటిల్ నాకు ఇచ్చేవే, నేను షాపింగ్ చేస్తా. ఎందుకంటే షాపింగ్ లో రేపే లాస్ట్ ఆఫర్ అంట. అబ్బబ్బా, ఇది ఇవ్వే. నీ గోల్డ్ షాప్ కెళ్ళి బంగారం కొనుక్కోవాలి. నాకు ఇవ్వండి, నేను పార్లర్ కి వెళ్ళాలి. అబ్బా నాకు ఇవ్వండి. అబ్బా నాకు ఇవ్వండి. వైన్ షాప్ దగ్గర మగోళ్ళు మందు కోసం కొట్టుకుంటున్నట్లు 1 బాటిల్ కోసం 3 ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా? ఆ బాటలు మా ఆవిడకి దొరికింది అనుకో, మా ఆవిడకు ఉపయోగం. నీకు బంద్ పోసింది అనుకో, మీ ఆవిడకు ఉపయోగం. వాళ్ళ ఆవిడ ఆడిపోతే వాడి ఆవిడకి ఉపయోగం రా. మొహాలారా, నాకు కావాలి. నాకు కావాలి. బాయ్స్, టేక్ యువర్ పొజిషన్. ఓకే. ఎవడి పిల్లం ఎవడికి దొరికినా ఇరక్కొట్టేండి అని. నా మగోడు కొట్టకుండా నువ్వు కొడతావేంట్రా? నాకు నన్ను కొట్టావు కదా. ఎందుకు కొడుతున్నారు? చెప్పి కొట్టండి రా. ఒక్క నిమిషం. ఇదిగో డబ్బులు. ఇదిగో డబ్బులు. ఈ మొగుడి దగ్గర తీసుకుని నాతో మాట్లాడక చూడ. ఇదిగో డబ్బులు. డబ్బులే కొంచెం తీసుకోలేవా? వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. టీవీ చూస్తున్న మగాళ్ళందరికీ చెప్తున్నా,
పెళ్ళాలు మందు ఇంట్లో ఎందుకు తాగమంటారు ఇప్పుడైనా అర్థమైందా? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ అలర్ట్, లేకపోతే మీ జీవితానికి రెడ్ అలర్ట్ పడుతుంది.